నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎండతో పని లేకుండా, ఎక్కువ కష్టపడకుండా బియ్య పిండితో చేసుకునే వడియాలను చూపించబోతున్నాను. వీటిని చేయడం చాలా ఈజీ అండి. ఎండ లేకపోయినా త్వరగా ఆరిపోతాయి. ఎన్ని సంవత్సరాలైనా పాడవు. మంచి రుచిగా కరకరలాడుతూ పప్పు చారులోకి, సాంబార్లోకి నంచుకుంటూ తినేయచ్చు. మరి బియ్య పిండితో సింపుల్గా చేసే ఈ వడియాలను ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ముందుగా ఒక గిన్నెలోకి 3 కప్పుల బియ్యపు పిండిని కొలిచి తీసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే బియ్యపు పిండిని ఇలా కొలిచి తీసుకుంటామో ఇదే కప్పుతో నీళ్ళను కూడా కొలిచి తీసుకోవాలి. మీరు ఇంట్లో ఉండే ఏ గిన్నెతో అయినా ఇలా కొలిచి తీసుకోవచ్చు. సో ఇలా కొలిచిన 3 కప్పుల బియ్యపు పిండిని పక్కన నుంచి పిండిని ఉడికించడానికి కొంచెం మందంగా ఉండే గిన్నెని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు, 2 కప్పులు, 3 కప్పులు, 4 కప్పులు, 5 కప్పులు, 6 కప్పుల నీళ్ళను తీసుకోండి. అంటే మనం తీసుకున్న బియ్యపు పిండికి డబల్ అమౌంట్లో నీళ్ళను తీసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ వాముడు తీసుకోండి. వాము ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇందులోనే నేను 1 టీ స్పూన్ కలోంజీ సీడ్స్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర ఈ కలోంజీ సీడ్స్ లేకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు. అలాగే మీరు కావాలంటే ఇందులో అల్లం, పచ్చిమిరపకాయను దంచైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను సింపుల్గా ఉప్పు, వాము, కలోంజీ సీడ్స్ని మాత్రమే తీసుకున్నాను. మీరు కావాలంటే పచ్చిమిరపకాయ పేస్ట్నైనా లేదా ఎండుమిరపకాయల్ని దంచైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ నీళ్ళను బాగా మరగబెట్టడానికి స్టవ్ పైన పెట్టి బాగా మరిగించండి. ఇలా నీళ్లు బాగా వేడై మరగడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం కొలిచిపెట్టిన బియ్యం పిండిని తీసుకోండి. అయితే మనం ఈ పిండిని స్పూన్తో కలిపితే అంత ఈజీగా చక్కగా కలిసిపోదు. కాబట్టి చపాతీ చేసే రోలర్ ఉంటుంది కదా, ఆ రోలర్ని బాగా కడిగి ఇలా తిప్పుతూ కలపండి. ఇలా కలిపామంటే పిండి ముద్దలు లేకుండా పిండంతా చక్కగా కలిసిపోతుంది. సో ఇలా ఒకసారి అంతా కలిసేలా బాగా కలిపాక రోలర్కి ఏమైనా పిండి అతుక్కున్నట్టు ఉంటే ఇలా చేతితో తీసేయండి. అలాగే ఇక్కడ కలిపేటప్పుడు నాకు పిండి అనేది కొంచెం గట్టిగా అనిపించింది. కాబట్టి ఒక అరకప్పని నీళ్ళను ఇలా స్ప్రింకిల్ చేసి తీసుకుంటున్నాను. మీరు కూడా ఇలా కలిపేటప్పుడు పిండి ఏమైనా కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక పావు కప్పు నుండి అరకప్పు వరకు ఇలా నీళ్ళను చల్లి మళ్ళీ ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మంటను తక్కువగా పెట్టి మూత పెట్టి ఒక 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి. దీని వలన మనకు పిండి అనేది ట్రాన్స్పరెంట్గా అవుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలపండి. చూడండి, మనకు పిండి అనేది చక్కగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారేంత వరకు మూత పెట్టి పక్కన ఉంచేయండి. ఒక 10-15 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచితే పిండి అనేది కొంచెం చల్లబడుతుంది. ఇక్కడ నేను జంతికల గొట్టల్లో చేస్తున్నాను కాబట్టి ఇలా స్టార్ గుర్తున్న బిళ్ళను తీసుకున్నాను. ముందుగా మషీన్ను అలాగే ఈ బిళ్ళను నీళ్ళతో తడిచేసి పిండిని తీసుకుందాం. ఇలా చేయడం వలన మనకు పిండి అనేది అతుక్కోకుండా ఉంటుంది. మీరు కావాలంటే పాల ప్యాకెట్లోకైనా లేదా ప్లాస్టిక్ కవర్లోకి తీసుకొనైనా చేయొచ్చు. ఇప్పుడు మనం కలిపి పెట్టిన పిండిని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా స్పూన్ని నొక్కుతూ చక్కగా కలపండి. మీరు కావాలంటే చేతిని తడి చేసుకొని చేతితో అయినా బాగా కలపచ్చు. ఇలా కలపడం వలన పిండిలో ఏమైనా చిన్న ముద్దలు ఉంటే అంత చక్కగా కలిసిపోయి సాఫ్ట్ పిండిలా వస్తుంది. సో ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా కలిపాక చేతిని నీళ్ళతో తడి చేసుకొని పిండిని తీసుకుందాం. ఇలా జంతికల గొట్టంలోకి సరిపడా పిండిని తీసుకున్నాక పై ఉన్న మూతను పెట్టి ఇప్పుడు చక్రాల్లా వత్తి తీసుకుందాం. ఇక్కడ నేను వడియాలను కాటన్ క్లాత్ పైన ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా బియ్యం పిండితో ఈ వడియాలను చేసుకోవచ్చు. ఈవెన్ మీకు ఎండ అవైలబుల్లో లేకపోయినా సరే ఫ్యాన్ కిందైనా చక్కగా ఆరిపోతాయి. చూడండి, ఇలా మంచి షేప్లో మురుకుల్లా చేశాక అడ్జెస్ అనేవి ఊడిపోకుండా ఇలా కొంచెం ప్రెస్ చేసి తీసుకోండి. మీరు ఇలా మురుకులకు బదులుగా స్ట్రెయిట్ లైన్స్లా కురుకురేలా అయినా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను అన్నీ ప్రిపేర్ చేశాక చూపిస్తున్నాను. సో ఇలా అన్నీ చేశాక ఫ్యాన్ కింద చక్కగా ఆరబెట్టండి. మీకు ఎండ అవైలబుల్లో ఉంటే ఎండలో అయినా ఎండబెట్టొచ్చు. 4-5 గంటల తర్వాత చూపిస్తున్నాను. వడియాలు అనేవి పైపైన చక్కగా ఆరిపోయాయి. ఇప్పుడు వీటిని స్లోగా ఇలా చేతితో తీసుకొని మరో పక్కకి టర్న్ చేయండి. ఇలా చేయడం వలన వడియాలు త్వరగా ఆరిపోతాయి. మీరు కావాలంటే పూర్తిగా ఎండిన తర్వాత క్లాత్ని ఉల్టాగా తిప్పి కొంచెం నీళ్ళతో తడి చేసుకొనైనా డిమోల్ చేయొచ్చు. మన ప్రీవియస్ వీడియోస్లో ఎలా అయితే క్లాత్ని తడిపి వడియాలను ఒలిచి తీసుకున్నామో అలా అయినా వీటిని తీసుకోవచ్చు.
ఇక్కడ నాకైతే ఫ్యాన్ కింద ఈ వడియాలు ఆరడానికి ఒక్కరోజు పట్టిందండి. ఏ టైంకైతే వడియాలు చేయడం స్టార్ట్ చేశానో ఆ టైం వరకి పూర్తిగా ఆరిపోయాయి. ఇలా మనం ఈ విధంగా చేసిన వడియాలు 1, 2 రోజుల్లోనే కంప్లీట్‌గా ఎండిపోతాయి. ఇలా పూర్తిగా ఎండిపోయాక మనం ఏదైనా డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. కాకపోతే ఒక 3, 4 నెలలకొకసారి బయటకి తీసి కొంచెం ఎండబెట్టుకొని మళ్ళీ స్టోర్ చేసుకోవాలి. అయితే ఇలా చేసిన వడియాలను ఇక్కడ నేను పప్పుచారులోకి నంచుకుంటూ తినడానికి కొన్ని ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని తీసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక మనకు కావాల్సినన్ని వడియాలను కొంచెం కొంచెంగా తీసుకుంటూ చక్కగా ఫ్రై చేయండి. వీటిని ఫ్రై చేసేటప్పుడు బాగా పొంగి తెల్లగా వస్తాయి. ఇలాగే మనకు కావాల్సినన్ని వడియాలను ఫ్రై చేసి తీసుకోవడమే. కరకరలాడుతూ వాము, కలోంజీ ఫ్లేవర్‌తో సూపర్ టేస్ట్ ఉంటాయండి. మీరు కూడా ఓసారి ఇలా ట్రై చేయండి. ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్ వేలో ఇంట్లో ఉండే బియ్యపు పిండితో సూపర్‌గా చేసుకోవచ్చు. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో మళ్ళీ కింద కామెంట్‌లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.